thank you so much for this opportunity, Andy. So first of all, andarki welcome. At the same time, welcome to all the sponsors and the parents. Little Miss and Mr. South India అనేది వెరీ ప్రౌడ్ మూమెంట్ నాకు. ఈ ఆపర్చునిటీ ఎలా అంటే ఇట్స్ నాట్ లైక్ డే ఆర్ టూ, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ రియల్ గా ఈ ప్లాట్ఫామ్ ముందుకు కావాలి అంటే ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ కావాలి అన్న ప్రతి పేరెంట్ కి ఈ రోజు ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలనుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు ఫర్ దిస్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట నాకు. అలాగే నాకు ఇలా ఉంది, ఇలా చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆల్ ద ఉమెన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక సాక్ష్యం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ద పేరెంట్స్ 2 months ప్రాజెక్ట్ ఇది. ప్రతి కొన్ని వేల మంది పేరెంట్స్ తో మాట్లాడాను. కొంత వాళ్ళ బాధ అంటే లైక్ ప్రతి మాటల్లో కూడా చాలా మందికి మనీ పే చేసాము, వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తామన్నారు, అండ్ అలా మోసపోయామని చెప్పిన బాధలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ విని ఓపిక్ గా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అన్ని తెలుసుకున్న తర్వాత దానికి మనం ఏం చేయగలము అని కౌశల్ గారితో డిస్కస్ చేసినప్పుడు వచ్చిన ప్లాట్ఫామ్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా. అలాగే పేరెంట్స్ కిడ్స్ తో పాటు డిజైనర్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో ప్రతి ఒక్కటి కూడా చాలా ప్లాన్ గా ఏం చేస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఇవ్వాలి అని ఆలోచించి తీసుకున్న డెసిషన్. అండ్ దానికి ఈ రోజు విజయవాడ, వైజాగ్, తిరుపతి, హైదరాబాద్, అలాగే బెంగళూరు, చెన్నై ప్రతి చోట ఆన్లైన్ ఆఫ్లైన్ ఆడిషన్స్ చేసాము. మీరు చూసే ఉంటారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి అన్ని కూడా. అందులో నుంచి కొంతమంది పిల్లల్ని ఫిల్టర్ చేసుకొని ఈ రోజు 24, 25, 26 and 27 చేయబోతున్నాం అనమాట. దిస్ అ వెరీ బిగ్ ఈవెంట్. దానికి సపోర్ట్ చేసిన ప్రతి పేరెంట్ కి, స్పాన్సర్స్, ముఖ్యంగా కౌశల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఈ చిన్న లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ కి విచ్చేసిన పాత్రికేయులకు, మీడియా వాళ్ళకి, ప్రింట్ పెద్దలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. And thank you so much for coming to cover this wonderful genuine platform ni cover cheyadaniki vachina prati patrikeyaluku thank you. And before we start, I would like to tell very few things about behind this event anamata. So na career oka model ga start ayindi. So నేను 2 years ఉన్నప్పుడు బెస్ట్ బేబీ అవార్డ్ వచ్చింది. తర్వాత when I was 18 ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాండ్ మిస్టర్ ఇండియాలో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. అండ్ తర్వాత ఫిల్మ్స్, సీరియల్స్ అండ్ ఫైనల్లీ బిగ్ బాస్, ఇలాగా ఒకటి అచీవ్ చేసుకుంటూ వచ్చాను. బట్ నా దగ్గరికి వస్తున్న పేరెంట్స్ లో ఫుల్ టైం మోడలింగ్ కాకుండా ఒక పార్ట్ టైం మోడలింగ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉన్న టైంలో చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయాలు కానీ, వాళ్ళకి జరిగిన చీటింగ్స్ కానీ, ఆ స్కామ్స్, ఫ్యాషన్ స్కామ్స్ కానీ నా దగ్గర తీసుకోవడం జరిగింది. సో అవన్నీ విని వీళ్ళ కోసం ఒక మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్, జెన్యూన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఈ ప్లాట్ఫామ్ తో ఇలాంటి చిన్నవన్నీ తుడిచిపెట్టుకుపోయి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి కిడ్స్ కి వాళ్ళ ఫ్యూచర్ కి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది. సో మేము అనుకున్నట్టుగానే అసలు ఊహించలేదు. అండ్ ఫస్ట్ ఆడిషన్స్ లోనే వి గాట్ అరౌండ్ 100 కిడ్స్ రీచ్ అవడం జరిగింది. అందులో వి ఆడిషన్ ఆల్మోస్ట్ లైక్ 700 కిడ్స్. ద హ్యూజ్ రెస్పాన్స్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ అందులోంచి 300 కిడ్స్ ని వి కాల్ ఫర్ ప్రీ ఫైనల్స్ అనమాట. అండ్ ప్రీ ఫైనల్స్ లో ఉన్న 300 కిడ్స్ కూడా నా దృష్టిలో విన్నర్సే. ఎందుకంటే కిడ్స్ కి చదువుతో పాటు వాళ్ళ చదువు ఒత్తిడితో పాటు వాళ్ళకి ఒక రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిలీఫ్ కోసమే వాళ్ళు స్పోర్ట్స్ ఎంత అవసరమో దాంతో పాటు ఈ ప్యాజెంట్స్ కూడా అంతే అవసరం. దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి డిసిప్లిన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అండ్ పెద్ద అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జెన్యూన్ గా, కాన్ఫిడెన్స్ గా మాట్లాడే ఒక ధైర్యం వస్తుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్యాజెంట్సే నన్ను ఈ రోజు ఇలా తయారు చేసింది, బిగ్ బాస్ లో విన్నర్ గా నిలబెట్టింది. అలాగే కిడ్స్ కూడా ఇప్పటి నుంచి చదువుతో పాటు, ఆ చదువు ఒత్తిడితో పాటు ఒక రిలాక్స్మెంట్ కోసం ఈ కైండ్ ఆఫ్ ప్యాజెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎస్పెషల్లీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి. చాలా మంది కిడ్స్ లో ఏంటంటే పేరెంట్స్ పక్కన లేకపోతే దే కెనాట్ గో అవుట్ సైడ్ అండ్ ఒక స్కూల్ వేదిక మీద స్పీచ్ ఇవ్వలేని పరిస్థితి, అలాగే ఒక నలుగురు మధ్యలో వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాజెంట్స్ వలన దే విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లైఫ్ లో వాళ్ళు ఎదగడానికి, జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి చేకూరడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నిటి దృష్టిలో ఉంచుకుని ఐ క్రియేట్ దిస్ ప్లాట్ఫామ్. నా దృష్టిలో గెలుపు ఓటములు ముఖ్యం కాదు, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడ వరకు కిడ్స్ రావడమే నా దృష్టిలో పెద్ద విజయం సాధించినట్టు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో కిడ్స్ కి డే 1 నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఐ క్రియేటెడ్. యాజ్ యూ నో దాట్ హైదరాబాద్ లో నేను ఎప్పుడైతే వచ్చానో when I was 18 years, అప్పుడు నేను రాజకుమారుడు సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారితో ప్రతి మోడల్ నా దగ్గర వచ్చి షూటింగ్ లో కలుస్తున్నప్పుడు మహేష్ బాబు గారు ఆస్ట్రేలియాలో చేసిన ఒక సాంగ్ ప్యాచ్ వర్క్ ఓషన్ పార్క్ లో చేయాలి, మీ మోడల్స్ వస్తారా అంటే నేను మోడల్స్ అడగడం, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఓకే అనడం జరిగింది. ఎప్పుడైతే మహేష్ బాబు గారి సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నారు అన్నది వెంటనే హైదరాబాద్ లో ఉన్న మోడల్స్ అందరికీ నేను ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అలాగా హైదరాబాద్ లో ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ ఇన్ 1998-99 స్టార్ట్ చేయడం జరిగింది అట్ సోమాజిగూడ. సో అప్పటి నుంచి తర్వాత తమ్ముడు ఫిలిం కి కంప్లీట్ కాస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు నా పక్కన కూర్చోబెట్టుకుని మొత్తం నా చేత చేపించుకున్నారు. అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉండేవారు. తమ్ముడు ఫిలిం తో ఒక కలర్ఫుల్ మోడల్స్ ని సినిమా అంతా పెడితే ఎంత అందంగా ఉంటుందో తమ్ముడు సినిమా ఇస్ ఎగ్జాంపుల్. తర్వాత ఐ డిడ్ కంప్లీట్ కాస్టింగ్ ఫర్ తమ్ముడు, తర్వాత ఖుషి, బద్రి, ఎవ్రీథింగ్ సోలో హ్యాండెడ్లీ నేను మొత్తం కాస్టింగ్ హ్యాండిల్ చేయడం జరిగింది. సో అలాగే స్టార్ట్ అయిన నా మోడలింగ్ ఏజెన్సీ జర్నీ. తర్వాత ఎంతో మంది మోడల్స్ కి నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హీరోయిన్స్ గా మారారు చాలా మంది, దేర్ సో మెనీ. అండ్ తమన్నా గారితో ఫస్ట్ యాక్ట్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ తర్వాత నేను యాక్టింగ్ లో బిజీ అయిపోయి తర్వాత బిగ్ బాస్ తర్వాత ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కిడ్స్ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం ఉద్దేశంతో ఈ ప్యాజెంట్ జరుగుతుంది. ఇండియాలో మిస్ ఇండియా ఎంత పాపులరో కిడ్స్ దృష్టిలో ఈ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా అంత పాపులర్ అవబోతుంది. అండ్ సీజన్ 1 is going to happen December 27th at Shaurya Convention Hall, Police Lines, Yusufgooda. సో ఇక్కడ ఎవరైతే కిడ్స్ క్రౌన్స్ సాధించి వాళ్ళ లైఫ్ లో ఒక పెద్ద అచీవ్మెంట్ సాధిస్తారో ఉన్న కిడ్స్ అందరిలోని ద బెస్ట్ 1 మేల్ అండ్ 1 ఫీమేల్ కిడ్ ని నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఇంటర్నేషనల్ కిడ్స్ ప్యాజెంట్ లో ఇండియా తరఫున రిప్రజెంట్ చేసే బాధ్యతను కూడా నేనే తీసుకుంటున్నాను అనమాట. సో 1963లో రీటా ఫారియా మన ఇండియాకి మిస్ ఇండియా క్రౌన్ తీసుకొచ్చి ఉండకపోతే ఈ రోజు ఇండియాలో ఇంతమంది మిస్ ఇండియాస్, ఇంతమంది బ్యూటీ ప్యాజెంట్ మీద మక్కువ చూపించే వాళ్ళు కాదు. అండ్ ఎప్పుడైతే ఐశ్వర్య రాయ్ గారు, సుష్మితా సేన్ గారు 94లో క్రౌన్ తెప్పించిపోయి ఉంటే ఇప్పుడు ఇండియాలో మోడలింగ్ ఆర్ యాక్టింగ్ ఆర్ బ్యూటీ ప్యాజెంట్స్ మీద ఇంత మక్కువ ఉండేది కాదు. ఎప్పుడైతే ఇండియాలో 2000 year లో when we got that and Miss Universe, Priyanka Chopra, Miss World and Bia Mirza, Hyderabadi అమ్మాయి my friend got a Miss Asia Pacific సాధించారో అప్పటి నుంచి ఇండియాలో ఒక బూమ్ పెరిగింది మోడలింగ్ మీద. అందుకనే ఒక ఆడిషన్ జెన్యూన్ గా పెట్టినప్పుడు 1200 కిడ్స్ రిజిస్టర్ అయ్యారు అంటేనే ఇట్స్ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. నా కెరియర్ లో 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన మోడలింగ్ కెరియర్ ని నాతోనే పెట్టుకోకుండా నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ని, నేను నేర్చుకున్న కళని 10 మందికి చెప్పడమే నా బాధ్యత. అందుకనే ఇంతమంది కిడ్స్ ని నేను ఒక ఫ్యూచర్ మోడల్స్ గా, ఫ్యూచర్ స్టార్స్ గా తీర్చిదిద్దబోతున్నాను. సో దట్స్ వై ఐ క్రియేటెడ్ దిస్ ప్లాట్ఫామ్. అండ్ అలాంగ్ విత్ దిస్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా డే 1 నుంచే కిడ్స్ అందరికీ ఒక రన్వే ఎక్స్పీరియన్స్, ఒక ఫ్యాషన్ ఎక్స్పీరియన్స్ రావాలనే ఉద్దేశంతో డే 1 నుంచే కిడ్స్ ప్యాజెంట్ తో పాటు లిటిల్ ఇండియా ఫ్యాషన్ వీక్, ఫ్యాషన్ టైమ్స్ అనే ఒక
రన్వే ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ రన్వే ప్లాట్ఫామ్ డే 1 నుంచి కిడ్స్ కి రన్వే ఫ్యాషన్ షోస్ లో అనుభవం రావాల ఉద్దేశంతో ఈ LIFT లిఫ్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లిఫ్ట్ కి అలాంగ్ విత్ కిడ్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఎంతో మంది టాలెంటెడ్ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఊర్లోని దే నో హౌ దే ఆర్ ఫేమస్, బట్ వాళ్ళకి బయటికి రావడం, ఎలివేట్ వాళ్ళని ఎలా చేసుకోవడమో తెలియదు. ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద వాళ్ళని వాళ్ళు చూపించుకోవడం తెలియదు అనమాట. సో అలాంటి ఒక టాలెంటెడ్ డిజైనర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ బెంగళూరు అండ్ చెన్నై, ఎవ్రీవేర్ వాళ్ళందరినీ వెతికి ద బెస్ట్ డిజైనర్స్ ని తీసుకొచ్చి మీ ముందు నుంచోబెట్టడం జరిగింది. వాళ్ళే వీళ్ళంతా అనమాట. ఇస్ ఆల్ వండర్ఫుల్ డిజైనర్స్. అంటే ఈ వేదిక జస్ట్ పిల్లలు మాత్రమే కాదు, టాలెంటెడ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా ఒక వేదిక అవ్వాలని చెప్పి, వాళ్ళందరిలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయాలని చెప్పి, ఇక్కడ ఉన్న ప్రతి ఉమెన్ వెనకాల ఒక హిస్టరీ, ఒక స్ట్రగుల్, ఒక అచీవ్మెంట్ ఉందన్నమాట. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే. సో ఫ్రమ్ ద నందపనేని గారు, ఐ మీన్ షీఈ్ అవర్ వెటరన్ డిజైనర్. ఆవిడ లైఫ్ లో ఇంకా జీవితంలో నేను సాధించాల్సింది చాలా ఉంది అని చెప్పి ఇప్పుడు కూడా నాకు ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకుని షీ ఎంటర్డ్ ఇన్ దిస్ ఫ్యాషన్ వీక్ అనమాట. సో థ్యాంక్ యూ నందపనేని గారు. అండ్ అమూల్ డిజైన్స్ అమూల్య గారు, ఆవిడ ఫస్ట్ నుంచి నేర్చుకున్న ప్రతి కళని, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కళని ఇప్పుడు చూపించబోతున్నారు. అలాగే ఫ్రమ్ కర్నూల్, యాపిల్ డిజైన్స్ ఫ్రమ్ కర్నూల్, యాపిల్ బొటిక్, and Pranita garu, and came all the way from Kurnool. She is a very talented designer from Kurnool anamata. And ma Ramana sponsor, Silver Jubilee sponsor Imaja garu, and she was there with us. And Aval Shivani Reddy garu for giving us wonderful makeup and complete salute. And my photography partners, Panchavarna Creations Photography and Panchavarna Photography, Pranita garu and Sridhari garu, thank you so much. And my dear friend and ee show ki oka center pillar ga vyavaristunna my friend and the famous host for Telugu television and Nanandugan, our anchor Ravi is here. I would like to call anchor Ravi on stage. So he is a center pillar of this show anamata. So show eppadaithe 3 months munde nenu anukunnano 3 months munde block cheyadam jarigindi. He is a very busy host at present. So Ravi shoot madhyo vachadu, mana letters chestu few words maatladaniki. So I would like to hand over this mic to a dear friend Ravi to speak few words to the press. Very shoot lo stuck ayi actually todorga vandam anukuna konచెం late ayindi. Thank you so much. Stage unna పెద్దలందరికీ హలో అండి, హలో అందరికీ నమస్కారం అండి. అండ్ కొంచెం టీవీకి యాంకర్కి కొంచెం దూరం ఉన్నావు అని అనుకుంటే ఈ సమయంలో అంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ కి వెళ్దాం, సినిమాలో సిరీస్ చేద్దాం అనే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నాను. అన్న ఫోన్ చేసి ఇట్లా ఉంది నువ్వు చేయాలి అంటే నేనైతే ఖచ్చితంగా నేనే చేయాలి కదా అన్నాను. మళ్ళీ యూట్యూబ్ తిరిగి వస్తున్నాను. ఓన్లీ ఫర్ కౌన్సిలర్ అండ్ మా వదిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అన్న. ఐ నో ఇది నీకు ఎంత స్పెషల్. దిస్ ఇస్ లైక్ యువర్ బేబీ అండ్ బీయింగ్ a small part of this wonderful, beautiful, big, large stage and being for the first time I am making my daughter walk the ramp. So it's a very special moment. And my wonderful partner, my idol guest antundu. So my whole family is associated with Kausalan and his family. Really feels special, really feels nice and nice. And చిన్నపిల్లలతో ఎప్పటి నుంచో అనుభవం, దీని చేసినప్పటి నుంచి చిన్నపిల్లలతో అనుభవం ఉండేది. అండ్ ఇప్పుడు ఇంకా క్లోజ్ అవుతుంది. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఎవరైతే చేస్తున్నారో స్పాన్సర్స్ వాళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్స్. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది 27th ఈవినింగ్. బ్లాస్ట్ ఉండబోతుంది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతుంది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంతకు మించి ఉండబోతుంది. బికాస్ దీని వెనకాల ఉంది the star Kausalan Ganda. Thank you so much for being a part of it. Thank you so much, Anna. And Naresh, I'm really sorry for coming late.
founder of SkyDream Travels. Thank you, Kaushal Garu and Nilima Garu, for making this stage and for giving this opportunity to throughout these many people to know about SkyDream Travels. Thank you so much. Sisters come together to represent our label as Rukmini Devi. Thank you for giving this opportunity, Kaushal Garu, at Little Miss and Mr. South India to represent our costumes at this is our first runway show, and we are excited to showcase our costumes on 27th of this December. నా పేరు మహాలక్ష్మి అండ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది ఒక కళ. సో అది ఎంతో మంది విమెన్స్ కి చాలా పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది. అది I'm showing everyone. So we are feeling proud today to be a partner of this. Thank you. Thank you very much. మేము ఈ ఫోటోగ్రఫీలో 50 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. బట్ మోడలింగ్ లో కౌశల్ గారి ద్వారా మేము ఇందులోకి ఎంటర్ అవడం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు కౌశల్ గారు, నీలిమా గారు. నేను శ్రీవాణి రెడ్డి దొడ్డ. లాస్ట్ 7 years నుంచి నేను సలూన్ ఫీల్డ్ లో ఉన్నాను. అండ్ సలూన్స్ అండ్ ఆ సలూన్స్ లో స్కిన్ ఇష్యూస్ అన్ని చూసి లైక్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకురావాలని క్లినిక్ ఇస్తాను. నాలాంటి ఎంతో మంది ఉమెన్స్ కి మంచి ఎంపవర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక సపోర్ట్ గా నిలబడాలి అన్న గోలే నాది మెయిన్ గా. సో దీనికి సపోర్ట్ చేసిన నీలిమా అక్కకి అండ్ కౌశల్ సార్ కి చాలా థ్యాంక్స్. Good afternoon to all. I'm Pranita Reddy. అక్కడే చూపించకుండా కౌశల్ గారు, నీలిమా గారు నాకు ఇంత మంచి అవకాశం లిఫ్ట్ నుంచి ఇచ్చారు. సో ఇది క్రియేట్ చేయడమే చాలా మంచిగా ఉంది. అంటే పిల్లలకు కానీ మీ కిడ్స్ మా డిజైన్స్ అందరికి చూపించడానికి కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కౌశల్ గారికి, నీలిమా గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అమూల్ డిజైనర్ బొటిక్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రతి ఒక్క ఫ్యాషన్ డిజైనర్ కి ఒక డ్రీమ్ ఉంటదండి. నా పేరు రామాల హిమజ. పల్లులో మా స్టోర్ ఉంది. నీలిమా గారిని అప్రోచ్ ఇంకా గ్రాండ్ సక్సెస్ గా మేము ఇంకా బ్రాంచెస్ ఓపెన్